ఇదేంది గిరీష్కి చిట్టా తీసుకుంటున్నాం అని అంటే నాకు నచ్చింది ముచ్చట. నాకు ఈ ముచ్చట నచ్చింది ఫ్రెండ్స్. కరెక్టే కదా అని అనిపించింది. ఎందుకంటే అల్లు అర్జున్ కథ ఏదైతే జరిగిందో దాని తర్వాత పలు సంఘటనలు సినిమా ఇండస్ట్రీకి జరిగినాయో, నాగార్జున గారికి జరిగిన అన్యాయము, ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక చిన్న ముచ్చట మాట్లాడబుద్ది అయింది. అందుకే ఈ ముచ్చట తీసుకున్నాం. దాసరి నారాయణరావు గారిని సినిమా ఇండస్ట్రీ ఎస్పెషల్లీ మన తెలుగు సినీ పరిశ్రమ బాగా మిస్ అవుతుంది అని చెప్పి ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది. హీరోలు ఎక్కువైపోయారు, డైరెక్టర్లు కూడా చాలామంది అయిపోయారు, కాకపోతే సమస్యలు తీర్చే లీడర్లు కరువైపోయినరు అని చెప్పి సినీ పరిశ్రమ మాట్లాడుకుంటుంది ఫ్రెండ్స్. గ్యాప్ ఏడుంది అని అంటే 14 రోజుల పాటు స్ట్రైక్ పడినా మా ఇడ్లీ బొండాలు ఎవడిస్తాడరు భయ్ అని చెప్పి పాపం ఆకలికి బాధపడుతున్న కార్మికులు, సినీ కార్మికులు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉంటారు మనకు ఒకళ్ళు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఇది నా డిపార్ట్మెంటేనా అన్న ఒక ఆశ్చర్యపు కన్ఫ్యూజన్లు ఉంటాడు ఆయన. నా మినిస్టరే గుర్తొచ్చింది, దిల్ రాజు గారు చూస్తారు అని ఫైల్ పాస్ చేస్తాడు, టైం పాస్ చేస్తారు. మళ్ళీ దిల్ రాజు గారి దగ్గరికి పోయారనుకో, ఛాంబర్కి పంపిస్తా, ఆయన ఛాంబర్కి పంపించినాను అంటారు. మళ్ళీ ఈ ఛాంబర్ ఎవరిది ఎక్కడ పోయి ఆగుతుంది రాబోయే అని అంటే మళ్ళీ చిరంజీవి ఇంటి గడప దగ్గర ఆగుతుందా ఈ ఛాంబర్ అనంటే ఆ ఫైల్ అన్నీ అక్కడి సైడే చూస్తూ ఉంటాయి. మళ్ళీ గ్యాప్ ఎక్కడ ఉంది, లీడర్షిప్లలో ఉందా, అకౌంటబిలిటీలు ఉందా, లేకపోతే తీసుకునే డెసిషన్స్లలో దమ్ము ధైర్యం ఉందా అని చెప్పి క్వశ్చన్ చేస్తారు. గ్యాప్ ఎవరు ఫిల్ చేస్తారు అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో సినీ పరిశ్రమకు ఇవాళ ఒక దిక్సూచి చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. కాకపోతే ఈయన కేవలం ఒక నమ్మకానికి ఒక పోస్టర్ అయిపోయిండు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు అని అంటే ఆయన స్ట్రాటజీ చాలా సున్నితంగా ఉంటుంది. అంటే పాము చావొద్దు, కట్టె కూడా ఇరగొద్దు, ఇది చిరంజీవి స్ట్రాటజీ. దారిలో దాల్ చేయడం, కోర్టులో బాల్ వేయడం ఏదైనా వచ్చిందని అంటే ఇది చిరంజీవి గారి స్టైల్. హీరోయిజం చిరంజీవిది బాగానే ఉంటుంది, కాదని అంటలేదు, ఆ స్క్రీన్ మీద చాలా బాగానే ఉంటుంది. బట్ హకీకత్ సినీ పరిశ్రమకు అలా కార్మికులకు ఏమైనా న్యాయం జరుగుతుందా అన్న క్వశ్చన్ మార్క్ వేస్తే ఆధారాలు ఏం పెద్దగా మనకు దొరికాయి. దిల్ రాజు గారి గురించి మాట్లాడదాం. పెద్ద దిక్సూచులు ఇప్పుడు వీళ్ళే కాదు, బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలకు. బట్ ఏదైనా సమస్య వచ్చిందనుకో రిలీజ్ పోస్ట్పోన్ చేసుకోబా కొన్ని రోజులు, టైం అన్నిటికీ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది అని చెప్పి ఫిలాసఫీ చెప్పే వ్యక్తి. లీడర్షిప్ అంటే డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కావు. లీడర్షిప్ అంటే ప్రజల సమస్యలు సాల్వ్ చేయడం అనేది సినీ పరిశ్రమల ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ వాదన. మురళీమోహన్ గారు మన ఆ కాడికి వస్తే, మన మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు ఆ కాడికి వస్తే ఇంకా 2-3 పలువురు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పెద్ద వెటరియన్ లీడర్స్ అయిపోయారు, వెటరన్లు అయిపోయినారు. ఇప్పుడు అలా మాట సైలెంట్ అయిపోయింది, అలా స్పీచ్లు సైలెంట్ అయిపోయినాయి. ఇక లీడర్షిప్ కనంటే వాళ్ళు ధన్యవాదాలు చెప్పేసి వాళ్ళ ఇంట్లల్లో వాళ్ళు రిటైర్ అయిపోయిన పరిస్థితి మనకు కనబడ్డది. మళ్ళీ కాంపిటెంట్ లీడర్ ఎవరన్నా ఉన్నారా అని అంటే కాంపిటెంట్ లీడర్ ఒకప్పుడు ఉండే, ఆ పేరే దాసరి నారాయణరావు అని చెప్పి సినీ వర్గాలు చెప్తున్నారు. నాకు నేను ఒక దగ్గర కూర్చుంటే నాకు ఈ డిస్కషన్ వచ్చింది. వన్ మ్యాన్ ఇండస్ట్రీ గిరీష్, ఆయననే డైరెక్షన్, ఆయననే రైటింగ్, ఆయననే పాలిటిక్స్, ఆయననే క్యాస్ట్, ఆయననే ఫారమ్స్, ఆయననే ఏదైనా ప్రాబ్లం వస్తే కొట్లాడతాడు. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ భోజనం పెట్టి ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. కడుపు నిండగా అవుతుంది అందరిది, డైరెక్టర్లది, ప్రొడ్యూసర్లది, సినీ పరిశ్రమది. ఆకలితో ఎవ్వరు ఆయన గడప దాటి బయటికి రాలే గిరీష్ అని చెప్పి సినీ వర్గాలు మాట్లాడుతున్నాయి. డిఫరెన్స్ ఏందని అంటే దాసరి నారాయణరావు గారు మంచి లిజనింగ్ స్కిల్స్ ఉన్న వ్యక్తి, ప్లస్ యాక్షన్ చేసే వ్యక్తి, ప్లస్ సాక్రిఫైస్ చేసే వ్యక్తి అని చెప్పి సినీ పరిశ్రమలు మాట్లాడుకుంటున్నారు. ఆ ఆర్టికల్లో కూడా అట్లనే రాసిండ్రు. కరెంట్ లీడర్స్ ఎవరైతే ఉంటారో కాలానికి వదిలేస్తారు. సిట్, సైలెన్స్, సెల్ఫ్ ప్రమోషన్, ఇది ఇలా కోర్ ఐడియాలజీ ఆర్ ఐడియా ఆఫ్ వర్కింగ్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. ఇక సినిమాలో కొత్త రకం వచ్చిరు, పాలిటీషియన్స్ ఎంటర్ అయ్యారు. ప్రాబ్లం వచ్చింది అనుకో ఫైల్స్ ఆర్ ఇన్ ప్రాసెస్ అని చెప్పి చెప్తారు. కాకపోతే ఈ ప్రాసెస్ ఏడదాకా పోయింది అని అంటే ఉడికి తెలియదు. వాట్సాప్ ఫార్వర్డ్ అడ్మిన్లు ఉంటారు చూడు, మనకి ఇట్లా ఏదైనా రాగానే ఫార్వర్డ్ చేసినా ఫార్వర్డ్ చేసినానని. ఇలా సినిమాటోగ్రఫీ మినిస్టర్ మనకు అట్లనే అయిపోయినారు. ప్రొడ్యూసర్లు కూడా ఎట్లున్నారంటే లీడర్షిప్ వచ్చిన తర్వాత అలా డిస్ట్రిబ్యూషన్ రైట్స్కి వాడుకుంటున్నారు, సినిమా బ్లాక్ బస్టర్స్కి వాడుకుంటున్నారు తప్ప, లేదు అని అంటే ఒక ఓటీటీ డీల్స్ కోసమే తప్ప సినీ పరిశ్రమ బాధ్యతలు ఎవరైనా నెరవేరుస్తున్నారు అని అంటే ఏం లేదు. ఇంకో కొంతమందికి కేవలం ఒక ట్వీట్ కొట్టేసినాం, సోషల్ మీడియా ట్వీట్ కొట్టేసినాం, అదే లీడర్షిప్ అని అనుకుంటారు. మళ్ళీ వీళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరు సాల్వ్ చేస్తారు అని అంటే గుర్తురారు. ఇక్కడ దాసరి నారాయణరావు గారి పేరు బాగా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు గుర్తొస్తుంది అని అంటే అందరు క్లోజప్లో చూస్తున్నారు, మాటలకు యాక్షన్లకు ఏడున్నైరాబోయ్ అని అంటే తేడా లేవు. ఎందుకు లేవు అని అంటే టాలీవుడ్ ఈక్వేషన్ జర మారింది ఫ్రెండ్స్. కొంచెమో గొప్పనో బాలీవుడ్ కంటే టాలీవుడ్ చాలా మంచిగా ఉండేది. బట్ టాలీవుడ్ ఈక్వేషన్ కూడా కొంచెం మారింది. ఎట్లా అంటే బైసెప్స్ బడ్జెట్స్ ఏవైతే ఉంటాయి చూడు, 400 కోట్లు
400 కోట్ల బడ్జెట్లు అని చెప్పి మాట్లాడతారు. కాకపోతే ఆడియన్స్ వాళ్ళ బడ్జెట్ ఎంత ఉంది రాబోయే అని అంటే 400 మ్యాక్స్ అని చెప్పి చెప్తారు కేవలం ఇలా 400 కోట్ల కోసం. ఇప్పుడు హరిహర వీరమల్లు దీని మీద ఒక రివ్యూ తీసుకొని మాట్లాడితే, ముచ్చటలో వచ్చిన కథనం తీసుకొని మాట్లాడితే, గ్రాఫిక్స్ అంతా ఒక వీడియో గేమ్ సీడీలు పెట్టుకొని చూస్తే చూడు గట్లు ఉంటుంది గిరీషు, అంతా ఓ రెడ్ టెవల్ లాస్ బ్యాలెన్స్ షీట్ చేసినట్టు కంప్లీట్గా ఉన్నది అని చెప్పి చెప్తారు. పాపం విజయ్ దేవరకొండకు కొండంత ఆశలు ఉండే ఇది పిక్చర్ జబర్దస్త్ హిట్ అవుతుంది అని అన్నారు. వాళ్ళకు ఫ్యాన్స్కి ఆనంద బాష్పాలు దూరం మాట, ఆనందం కలిగిందా లేదా కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఫ్యాన్సే చెప్పాలి. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ 80 కోట్లకు ఈ పిక్చర్ ఆగిపోయింది. వార్ 2 రితిక్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా. ఈ సినిమా మల్టీ స్టారర్, థియేటర్లో ఖచ్చితంగా ఒక సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని అన్నారు. మల్టీ స్టారర్ ఫిలిం ఇలా మల్టిపుల్ లాసెస్లో పోతుంది గిరీష్ అని అంటారు. ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ 1000 crores ఉండే, కానీ ఇది డ్రీమ్లోనే ఉండిపోతుందేమో అని సినిమా పరిశ్రమ మాట్లాడుకుంటున్నారు. ఇంత ఉంటుందా పోతుందా అని. ఇన్ఫ్యాక్ట్ రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమా మీద కూడా కొన్ని టిప్పణీలు వచ్చినాయి. ఎట్లా అంటే బడ్జెట్ ఏంద్రాబాయ్ అని అంటే 400 కోట్లు, స్టోరీ ఏంద్రాబాయ్ అని అంటే 70 సంవత్సరాల రజనీకాంత్ గారు స్టంట్ లేసుడు, అందులో నాగార్జున గారు విలన్ గల్లా ఉండడం, ఈ లాజిక్ అనేది ఆడియన్స్కి మైగ్రేన్ తెచ్చింది అని చెప్పి ముచ్చటాలు వచ్చిన కథనమే ముంగట పెట్టిన. ఇక మళ్ళా న్యాచురల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటలు ఏమని ఉన్నాయనంటే, ప్రతి సినిమాలో స్మగ్లింగ్ చూపిస్తున్నారు, ప్రతి సినిమాలలో అది చూపిస్తున్నారు, ఇది చూపిస్తున్నారు, ఆడియన్స్ పేషెన్స్ని స్మగిల్ చేయకూరు మీరు అని చెప్పి ఇలా ఆడియన్స్లు మాట్లాడుతున్నారు. అదే టాలీవుడ్ ఈక్వేషన్ గురించి మనం మాట్లాడితే, హస్తగతంలో ఉన్న టాలీవుడ్ ఈక్వేషన్ని బ్లాక్ బస్టర్ ట్విస్ట్తోని మనం మాట్లాడితే, ఇవాళ మహావతార్ నరసింహ ఒక జస్ట్ యానిమేటెడ్ స్టోరీ, 40 కోట్ల బడ్జెట్ అనుకుంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇవాళ 250 crore ప్లస్ రెవెన్యూలో పోతుంది అనే అంచనాలలో ఉన్నది. సైరా అసలు ఎవరు అలా హీరో ఎవరో కూడా మనకు తెలుస్తలేదు. 550 కోట్లు బాక్స్ ఆఫీస్ కలెక్షన్. తలైవన్ తమిళ్ సినిమా సింపుల్గా వచ్చింది, చిన్న ఒక డింపుల్ చూపించింది, 100 కోట్లు కొట్టేసింది. స్టార్ అంటే స్టోరీ ఫ్రెండ్స్, ఇవాళటికేని ఒక వ్యక్తి కాదు, లాజిక్ ఉండాలి, అప్పుడే బాక్స్ ఆఫీస్లో మ్యాజిక్ కనిపిస్తుంది. ఓవర్ యాక్షన్ చేసినాం అనుకో సినిమా రిజెక్షన్కి గురి అవుతుంది. ఇది ఇవాళ సినీ పరిశ్రమ పరిస్థితి అని చెప్పి ముచ్చటలో వచ్చిన ఒక చిన్న ముచ్చట మీ దగ్గరికి తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే దాసరి నారాయణరావు గారి సేవలు సినీ పరిశ్రమ కొంచెం మిస్ అవుతుంది అని చెప్పి చెప్తారు. ఎందుకంటే పంచాయతీ లేనప్పుడు పంచతంత్ర కథలు చెప్పి ఏమంటారు టైం పాస్ చేసి చూసినాం, ఫైళ్ళు పాస్ చేసి చూసినాం తప్ప మా ఇష్యూస్ సాల్వ్ అవుతలేవు అని మాట్లాడిన కథనాలు వినిపిస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏందో మీ కామెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్. నచ్చితే ఒక 4 షేర్ చేయండి. భారత్ మాతా కీ జై.